హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ కర్రీ అండ్ రోటీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకుంటాం. దీనికి మనం 6 ఆనియన్స్ వేసుకుంటాం 2 kg చికెన్కి. ఆనియన్ కట్ చేస్తాం కదండి. ఇప్పుడు కడాయి వేడైంది కదా, దీంట్లో మనము 2 kg చికెన్కి సరిపడేంత ఆయిల్ వేసుకుంటాము. కళాయి వేడైనాక మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదండి. మీన్ వైల్ హీట్ అయినంతసేపు మనం గరం మసాలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటాం. దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, వెల్లుల్లి, ఆనియన్, జీలకర్ర, సరిసవులు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు మిక్సీ పెట్టి పక్కన గరం మసాలా తయారు చేసి పెట్టుకుంటాం. ఆయిల్ హీట్ అయ్యింది కదండి. దీంట్లో మనం కట్ చేసిన ఆనియన్ని కడాయిలో వేసుకుంటాము. అంటిల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆనియన్ వేసాం కదండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ లోపల మనం 4 టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకుంటాం. టమాటో తర్వాత ఇప్పుడు నేను స్పైసీ కోసం 4 గ్రీన్ చిల్లీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్ వేసాం కదండి, ఇప్పుడు కట్ చేసిన చిల్లీస్ని కడాయిలో వేసుకొని కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూస్తూ ఉండాలి. చిల్లీస్ వేసాం కదండి, దాని తర్వాత బిర్యానీ లీవు, దాల్చిన చెక్క వేసుకొని కలుపుతూ ఉండాలి కాసేపు. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, దీంట్లో టర్మరిక్ 1/2 స్పూన్ మనం వేసుకొని కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు పక్కన పెట్టుకున్న గరం మసాలాని కడాయిలో వేసుకుంటాము. మనం చికెన్ ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, ఉప్పు, కారం, ఆయిల్, కర్డ్, లెమన్, 4 చిల్లీస్. ఇది బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో అయినా బయటైనా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనం గరం మసాలా వేసాం కదా, అది వేగాక కొంచెం అప్పుడు చికెన్ని మనం వేసుకుంటాం దీంట్లో. చికెన్ని బాగా కలుపుకొని లిడ్ని క్లోజ్ చేసుకొని ఒక 20 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. మనం చికెన్ వేసుకున్నాం కదండి ఒక 20 మినిట్స్ వరకు అనేసి, ఈ లోపల మనం ఒకసారి చెక్ చేసుకోవాలని కలుపుకోవాలి. చికెన్ని బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసిన చిన్న చిన్న టమాటా ముక్కలను వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసాం కదండి, ఎందుకంటే టమాటా తొందరగా ఉడకడానికి 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకున్నాక మనం లిడ్ని క్లోజ్ చేసుకోవాలండి. చికెన్ కర్రీతో చపాతీ కూడా చాలా బాగుంటుంది కదండి, అది కూడా వితౌట్ ఆయిల్తో ఎలా చేయబోతున్నాం చూద్దాం రండి. చపాతీ కోసం కావాల్సింది 3 కప్స్ వీట్ పౌడర్. ఎందుకంటే మేము 3 పర్సన్స్ కాబట్టి 3 కప్స్ తీసుకున్నాను. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను టేస్టీ కోసము. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్తో మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ క్లోజ్ చేసి వెయిట్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 2 kg చికెన్కి 3 స్పూన్ సాల్ట్ అండ్ 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్.
ఇప్పుడు ఫ్లేవర్ కోసము ఒక చిన్న అల్లం ముక్కను, ఒక వెల్లుల్లిపాయను మెత్తగా దంచుకొని చికెన్ కర్రీలో వేసుకుంటాను. మిక్స్ చేసిన తర్వాత నేనైతే గ్రేవీ కోసం 100 ml వాటర్ వేసుకున్నానండి. బాగా కలుపుకొని ఆ తర్వాత నేను కొరియండర్ లీవ్స్ ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. చికెన్ కర్రీ రెడీ.